ఇంట్లో మిర్చి లేనప్పుడు బచ్చలాకుతోని మిర్చి ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి 1 కప్పు శనగపిండి వేసుకున్న తర్వాత పావు స్పూన్ ఓమా, పావు స్పూన్ సాల్ట్, పావు స్పూన్ సోడా, 1 స్పూన్ నూనె, ఇవన్నీ ఒకటికొకటి వేసుకొని ఒకసారి పొడి పిండిని కలుపుకోండి. పొడి పిండిని కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటూ మనము మిర్చి పిండి ఎలా కలుపుతామో అలా కలపండి. మనం పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పిండి అనేది ఇట్లా పైనకంటే ఇట్లా జారులాగా వస్తే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇలా కలుపుకొని పక్కపండి పెట్టుకోవాలి. మనము ఒక బౌల్ తీసుకొని 2 మెత్తగా చేసుకున్న ఆలుని వేసుకోవాలి. తర్వాత దీనిలోని ఉప్పు, కారము వేసుకోవాలి. ఉప్పు, కారం, ఆలుకు తగినంత ఉప్పు, కారం వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఆలుకు ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేటట్టు బాగా ఇట్లా కలుపుకోవాలి. ఆలుకు మొత్తం మనకు ఇట్లా ఉప్పు, కారం అంతా కలిసినది. తర్వాత మనం బచ్చలాకులతో చేస్తున్నాం కాబట్టి బచ్చలాకు ఈ సైజు బచ్చలాకులు తీసుకోవాలి. ఏ సైజు తీసుకున్నా మనకు మిర్చి అలాగే వస్తుంది. ఇలా తీసుకున్న బచ్చలాకు పైన మనము తయారు చేసుకున్న ఆలును పొడుగులుగా రోల్లాగా చేసుకొని బచ్చలాకు మధ్యలోకి పెట్టుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇట్లా 2 చేతులతోని మధ్యలో ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే మనకు బచ్చలాకు మిర్చి అనేది రెడీ అయిపోతుంది. ఇవాళ రెడీ చేసుకునే మిర్చీలను ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనం పిండి అనేది గ్లాసులోకి వేసుకొని బచ్చలాకును పిండిలోకి ముంచుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి. ఒకటి వేసుకున్నాం కదా, ఇంకొకటి కూడా అట్లనే గ్లాసులోని పిండి వేసుకొని పిండి తక్కువ పడుతుంది. ఇట్లా గ్లాసులోకి వేసుకొని మిర్చీలు వేసుకుంటే ఇంకో మిర్చి కూడా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత వెంటనే కలపొద్దు. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ గొలిచుకోవాలి. ఈ విధంగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలిచుకోవాలి. మిర్చి లేనప్పుడు బచ్చలాకుతో ఇలా మిర్చి అనేది ట్రై చేస్తే మిర్చి టేస్టే వస్తుంది. మిర్చి తినలేమని ఫీలింగ్ ఉండదు, మిర్చి తింటున్నట్టు ఫీల్ వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ఒకటి బచ్చలాకు మిర్చిని అనేది కట్ చేద్దాము. మనకు లోపల మంచిగా గోలిందా లేదా అనేది తెలుస్తుంది. ఇట్లా ఒక ప్లేట్లోకి ఒక్కటి తీసుకొని మన నైఫ్తో కట్ చేస్తే మనకు లోపల ఆలు, పిండి, బచ్చలాకు అన్నీ బాగా గోలాయి. ఎంత బాగా గోలించోనని ఇలా గోలిన వాటిని మనము ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడు ఇలా బచ్చలాకు మిర్చిని ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.